అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందంట. సరే, రకరకాల ఛానల్లో రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా అని అసలు మనం ఒక పేపర్ అనేది కనుక చదివితే ఓవర్ అండ్ ఆల్ ఒక క్లియర్ అవుట్పుట్ వస్తుంది. అందుకోసం నిద్రలేసి పేపర్లు చూశాను అనమాట. ఈనాడులో అయితే వేసినారు, సాక్షిలో వేయలా. ఎంతో కాలం మాత్రం హైకోర్టు అయితే తప్పు అయితే చెప్పదు కదా. హైకోర్టు ఏ వ్యాఖ్యలు అయితే చేసిందో ఆ వ్యాఖ్యలు మాత్రమే కనీసం చూపించాల్సిన సాక్షి వారు వాళ్ళు ఎందుకో చూపించలేదు. సరే, హైకోర్టు ఏ వ్యాఖ్యలు అయితే చేస్తుందో అది మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి హైకోర్టు ఏం మాట్లాడదాం చూద్దాం. అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి? సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు. ఓకే, అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందే. న్యాయమూర్తులను సైతం వదలకుండా పోస్టులు పెట్టారు. అసభ్యకర పోస్టులు పెడుతూ భయం భ్రాంతులకు గురి చేస్తున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు. బిల్లు దాఖలు చేయడంపై అభ్యంతరం. ఒకటి, హైకోర్టు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు సోషల్ మీడియా కాదు, ఈ వైసీపీ ఏదైతే ఏ విషయం పైన అయితే పోరాడుతున్నారో, ఒకప్పుడు అవినీతిపై పోరాడారు కదా. ఒక అన్నా హజారే, ఢిల్లీ సీఎం, ప్రస్తుత సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు, అలాగే కిరణ్ బేడి, వీళ్ళంతా ఒక ఉద్యమం చేశారు కదా. ఆ లెవెల్లో ఏదో సోషల్ మీడియా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడుతున్నారని. అసలు తప్పుడు కేసులు అవి. అసలు అది సోషల్ మీడియా అంటారా? సోషల్ మీడియా అంటారా దాన్ని? దట్స్ అన్ యాంటీ సోషల్ మీడియా. ఓ కార్యకర్తలు కాదు, వాళ్ళు సైకోలు. క్లియర్గా చెప్పగలుగుతా ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక దీపం పథకం ఉందనుకోండి. చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాడు. అవి ఫ్రీగా ఇస్తున్నారా లేదా, వాళ్ళకి అందుతున్నాయా లేదా, అందలేదు అని జర్నలిజాన్ని తలకెత్తుకొని క్వశ్చన్ అడగడం అది కరెక్టు. దానిపైన ఎవరిపైన కేసులు పడినాయా? ఒక శాంపుల్ ఎగ్జాంపుల్, ఒక సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కొంతమంది, ఆ సాక్షికి పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఆ పేర్లు అనవసరం అనుకోండి. దాదాపు అంటే సాక్షికి పనిచేస్తున్నట్టు కాకుండా మీడియంగా ఉంటారు కదా, ఏది ఇరుపక్క మాట్లాడుతున్నట్టు, వాళ్ళు కూడా సాక్షి సైడ్ మాట్లాడుతూ ఉన్నారు. ఐ మీన్ వైసీపీ సైడ్. ఏ ఒక్కరిపైన కేసులు అయినాయా? లేదు. వీళ్ళు కేవలం సైకోల పైన మాత్రమే కేసులు జరుగుతున్నాయి. అందుకు ఆఖరికి ఆ పిల్ని హైకోర్టు వరకు పోతే, హైకోర్టు పిల్ అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అంటారు దాన్ని. ప్రజల ఇంట్రెస్ట్కి భంగం కలుగుతుంది అనేటప్పుడు పిల్లు వేయచ్చు. అప్పుడు దాన్ని కొద్ది రోజులు ఆపుతారు. ఆ కేసుని కొద్ది రోజులు ఆపి దాని పూర్వాపరాలు పరిశీలించి మళ్ళీ కేసు టేకప్ చేస్తారు. అటువంటి పిల్లు వేస్తున్నారు. దాన్ని క్లియర్గా కొట్టేసింది హైకోర్టు. సరే, ఈ సోషల్ మీడియా సైకోలు ఎటువంటి పోస్టులు పెడుతుంది? మొన్న ఈ మధ్య వరదలు వచ్చాయి కదా. ఆ వరదలు వచ్చిన సమయంలో అసలు సమాచారం కోసం ఎవరికైనా బయట వాళ్ళకి ఫోన్ చేస్తారు. అయ్యా, మేము ఇక్కడ ఇరక్కపోయినాము ఎట్లా అని అడుగుతారు సహజంగా ఉండే జనాలు. అడిగినప్పుడు బయట ఎట్లుంది వాతావరణం, ఈ సాక్షి ఫాలో అయ్యేవాళ్ళు లాంటి ఈ సైకోలు చేసే న్యూస్ వల్ల ఆల్రెడీ వాళ్ళు వరదల్లో చిక్కున్నారు. అక్కడ అతి సమీపాన ఉన్నటువంటి చెరువు కూడా తెగిపోయింది. ఆ చెరువు కూడా తెగిపోయిందని చెప్తున్నారు వీళ్ళు, ఈ సైకో బ్యాచ్. వీడు గుండె దడకు చచ్చిపోయేట్టుగా ఉన్నారు ఈ జనాలు. వరదలో ఇరుక్కున్నోళ్ళు సైతం ఆఖరికి వరదల్లో ఎవరైతే చిక్కుకొని రోజుకు ఒక ఆహార పట్టణం దొరికితే చాలు, నీళ్ళ బాటలు దొరికితే చాలు అనుకునే వాళ్ళకి వీళ్ళు చేసే సైకో శాస్త్రాలు ఎట్టాటికి అవి రిలీజ్ అయినాయి, వీళ్ళు అమ్మేసుకుంటున్నారు. అంటే మీ వరకు రావు అని. వేరే నాయన గంట లేకుంటే ఒక 2 గంటలు ఆగితే ఓపిక వాళ్ళ వరకు ఆహార పదార్థాలు, నీళ్ల బాటలు అన్నీ వస్తాయి. ఈ లోపే వీళ్ళని మైండ్ మిస్లీడ్ చేయటము, ఈ టెన్షన్ పెట్టి చంపుతున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ వాళ్ళ విధంగా వాళ్ళు పెట్టిన సైకోయిజానికి. ఏది ఇంకా మాజీ ముఖ్యమంత్రి ఏది ఆ సమయాన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అతని సతీమణి పైన, వారి కోడల పైన అవి అసహ్యకరమైన పోస్టులు అయ్యా. అంత అసహ్యంగా. అదే మీ భార్యల పైన, మీ బిడ్డల పైన, ఎవరిపైన అయినా చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఎటువంటి వరకైనా నేను అడుగుతున్నా. అంత నీచేది నిజంగానా? ఆఖరికి ఎవరైనా ఈ తప్పు రాసామని హైకోర్టు ప్రశ్నించిన భావానికి ఆఖరికి ఆ లాయర్ల పైన, వాళ్ళ పైన కూడా మీరు ఇంత టార్చర్ చేశారంటే ఇది సామాన్యమైన పైన. కేవలం బూతులు మాత్రమే మాట్లాడడం కాదు, కులాల పేర్లు ఎత్తి ఎస్సీలని, ఎస్టీలని అంత అసహ్యంగా, ఈవెన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు భయపడి డిలీట్ చేసి ఉండొచ్చు, కానీ కులం పేర్లు ఎత్తి అంత అసహ్యంగా అవమానం చేశారు వాళ్ళ. ఆ పేర్లు చెప్పడానికి నాకు ఇది అప్రస్తుతం అనుకుంటున్నా. ఇది హైకోర్టు విషయం కాబట్టి కులాల పేర్లు ఎత్తి మరి అంత అసహ్యంగా. అలాగే మహిళల్ని మానసికంగా వేధించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనసేనలో పనిచేస్తున్నటువంటి ఆవిడ ఉన్నారు కదండి, రాయపాటి అరుణ, ఇప్పుడు టీడీపీ కోసం పనిచేస్తూ ఉంది కదండి ఆవిడ, ఉండవల్లి అరుణ గారు.
నిజాయితీగా ఏ స్వార్థం లేకుండా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి లేదా యూట్యూబ్లో ఏదైనా వీడియోలు పెడితే వాళ్ళని ఫోటోలు మార్పింగ్ చేసి అంత బూతులు పెట్టి కింద లకారాలతో ఇంకోళ్ళు ఏ ధైర్యంతో మహిళలు ధైర్యంగా వచ్చి అయ్యా ఇది నిజం లేదా ఇది చెడు ఇది మార్చుకోండి అని ఏ విధంగా మహిళలు రోడ్డుపైకి రావడానికి ఎంత భయపడతారో. మహిళలు పురుషులు సమానము అనే లోకంలో అనే కాలంలో మనం వచ్చిన్నాం. ఇట్లాంటప్పుడు మహిళల్ని మీ దాడులకి మీ ఆగడాలకి మరింత పాతకాలాన్ని తీసుకోపోయినారు. 20-30 ఏళ్ళు వెనక్కి తీసుకోపోయినారు. మహిళలు రోడ్డుపైకి వచ్చి మాట్లాడాలంటే అంత భయంకరంగా. అదేవిధంగా డబ్బులు ఇవ్వకపోతే మీ పైన మళ్ళీ మార్కింగ్ చేసి పోస్టులు పెడతామని ఇటువంటి వేధింపులు అలాగే కులాల మధ్య వైరుధ్యాలు. ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా, నాది ఒక కులం అనుకోండి, నేను ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. నేను సాధారణంగా అందరం మొబైల్ చూసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరుతోనో లేదా బాలకృష్ణ గారి పేరుతోనో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి పైన అంత నీచంగా టీడీపీ పేర్లు వేసి అక్కడ అంత నీచంగా చెప్తారు. నాలాంటి కడుపు మండినోడు ఏం చేస్తాడో పోరా నువ్వు అది ఇది అని చెప్పి నేను మళ్ళీ రివర్స్ బూతులు తిట్టడం. అంటే మాకు గొడవలు. ఎందుకంటే ఇది ఫాస్ట్గా మూవ్ అయ్యే కాలం. ఆలోచన సెన్స్ లేకుండా ఆ పరిస్థితులు మీరే నెడుతున్నారు. ఇటువంటి ఇవన్నీ మచ్చుకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు చేసిన ఈ దౌర్జన్యాలు, ఈ ఆగడాలు, ఈ మార్ఫింగ్ ఫోటోలు పెట్టి కులాల మధ్య రెచ్చగొట్టడాలు, వీటన్నిటికీ మీరు సరైన శిక్ష అనుభవిస్తున్నారు. మోర్ దాన్ 600 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అని చెప్పి నేను ఒక మాజీ సీఎం వాపోయి ఉన్నాడు. దానికి తోడు ఆయన వాపోయినాడు. సరే, ఆయన పొన్నవోలు సుధాకర్ అని ఆయన లాయన్ అనుకుంటా, ఆయన హోదా ఏదో ఒకసారి చూడాలి. ఆయన వచ్చి మీరు ధైర్యంగా మీరు మళ్ళీ పోస్టులు పెడతామని మీకు నేను ఉన్నాము అని ఆయన చెప్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఇంకొక విషయం, ప్రస్తుత హోమ్ మినిస్టర్ శ్రీ మంగళపూడి అనిత గారి పైన 32 కేసులు రిజిస్టర్ అయినాయి. ఇది ప్రజల కోసం పోరాటం చేసే సమయంలో, వైసీపీ అధికారం ఉన్న సమయంలో. ఆ సమయంలో కూడా ఒక ఎస్సీ మహిళని కూడా చూడకుండా ఈరోజు మళ్ళీ ఎస్సీ మహిళని సాక్షిలో రాస్తూ ఉన్నారు. ఇది ఎస్సీ మహిళకి అంత ప్రాముఖ్యం ఇవ్వట్లేదని. ఎంత ప్రాముఖ్యం మీకు ముందు చాలా కనిపిస్తూనే ఉంటుంది. ఆ రోజు ఎస్సీ మహిళని తెలియలేదా? ఆ రోజు కేసులు పెడితే వేధించితే అంత అసహ్యంగా ఒక మహిళను చూడకుండా తన పోస్టులు పెడితే ఈరోజు ప్రతి దానికి ఆ ఫలితాన్ని అనుభవించేదానికి రెడీగా ఉండండి. వదిలిపెట్టే సమస్య లేదు. తప్పులు ఎవరు చేసినా వాళ్ళని శిక్షించండి. అది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్స్ అండి. ఇట్లా మీ అశోక్ కుమార్.